సంస్కరణలు కానీ అనేక కార్యక్రమాల వల్ల దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సుజావుగా జరిగాయి. టెలికమ్యూనికేషన్ సెక్టర్లో డీరెగ్యులేషన్ వచ్చిందంటే అది వాజ్పేయి గారి పీరియడ్లో చేశారు. అదే మరి నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఈరోజు BOT కింద కానీ ఆ రోజు మొట్టమొదటిసారిగా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు కూడా శ్రీకారం చుట్టారు. దానివల్ల ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక నూతనమైన శోభ వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి సడక్ యోజన కూడా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు చాలా తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఎయిర్పోర్ట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా నాంది పలకడం జరిగింది. అంతేకాకుండా ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పెద్ద స్టేట్స్మెన్గా ఉంటారు. ఆయన వ్యతిరేకులు కూడా ఆయన మెచ్చుకునే పరిస్థితి, అందరినీ కలుపుగోలుతనంతో ముందు తీసుకుపోయారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి నెంబర్ ఎక్కువగా ఉండడం, మేజర్ కోయలేషన్ పార్ట్నర్గా ఉండి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. ఎప్పుడు పోయినా అభివృద్ధి కార్యక్రమాలు చెప్తే ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఇచ్చి అన్ని పరిష్కారం చేశారు. అదే సమయంలో అనేక సందర్భాల్లో ఆయనతో డిఫర్ అయినా మళ్ళీ దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ముందుకు పోయే వ్యక్తి మన వాజ్పేయి గారు. అంతేకాకుండా రాష్ట్రం కోసం కూడా అనేక కార్యక్రమాల్లో చొరవ చూపించాడు, అనేక సమస్యల్ని పరిష్కారం చేశారు. అలాంటి మహానాయకుడు కోల్పోవడం పట్ల నా బాధని వ్యక్తం చేస్తూ ఏదేమైనా ఆయన పీరియడ్ ఎప్పుడు గుర్తుంటుంది, ఆయన చేసిన సేవలు ఎప్పుడు గుర్తుంటుంది. ఆయన ఒక మంచి వాగ్దాటి, అంతేకాకుండా ఒక విజనరీ, అందరినీ కలుపుకుంటూ అందరితో కలుపుకొలతంతో ముందుకు పోయే వ్యక్తి. ఇంకొక పక్కన చూస్తే ఎవ్వరితో కూడా ఆయనకు విరోధం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక సెక్యులర్వాది కూడా. నేను చాలాసార్లు ఆయన చూశాను. అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ఆయన ఏ పని చేసినా దేశ భవిష్యత్తు తప్ప ఇంకోటి ఆలోచించేవాడు కాదు. ఎవరన్నా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎవరు చెప్పినా మంచి ఆలోచనిస్తే 2 నిమిషాల్లో అమలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఆరోగ్యం బాగలేకుండా పోవడం, దానిపైన ఈరోజు చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఆయన చేసిన పనులు చరిత్రలో చిరస్థాయిగా మిగులుతాయి. ఆయన చూపించిన చొరవ కానీ, అదే మాదిరిగా ఆయన చూపించిన స్టేట్స్మెన్షిప్ కానీ శాశ్వతంగా ఉంటుంది. అలాంటి మహానాయకుడిని కోల్పోవడం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారో 7 రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నాం. రేపు ఉదయం నేను వెళ్ళి ఆయన్ని వీడియోలు చెప్పేదానికోసం నివాళులు అర్పించడానికి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నాను. వీళ్ళు పర్సనల్గా చూసి నివాళులు ఎక్కడ కూడా ఇవ్వలేదు, మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు కూడా పనిచేయాలనే తోలో ముందుకు తప్ప అబ్దుల్ కలాం కానీ వీళ్ళంతా కూడా, అందుకని కేంద్రం కూడా చేయలేదు కాబట్టి మనం సంతాప దినాలుగా ప్రకటిస్తున్నాం. దానిపైన అంటే నాకంటే కూడా 26 సంవత్సరాలు పెద్ద ఆయన. నేను చాలా యంగ్స్టర్ని. నాకు అంత మునుపు కూడా NTR ఉన్నప్పుడు, నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు కలిసి పనిచేసే అవకాశం ఉండేది. అదేవిధంగా ఇంకొక పక్కన చూస్తే 1984లో NT రామారావు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున నుంచి ఆయన సహకరించాడు. మొత్తం అనేక మీటింగ్లు అడ్రస్ చేయడం, అదే మాదిరిగా చేసిన దాన్ని ఆ రోజు ఖండిస్తూ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన చూపించిన చొరవ చాలా పెద్ద విషయం, చాలా బాగా చేశారు. అదే సమయంలో నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, NDAకి సపోర్ట్ చేయడం, NDAలో ఉండడం, అప్పుడు కన్వీనర్గా ఉండి
29 మంది తెలుగుదేశం ఎంపీలున్నా ఎక్కడ కూడా అధికారాన్ని ఆపేక్షించకుండా క్యాబినెట్లో చేరకుండా పూర్తిగా సహకరించాం. ఆయన చాలాసార్లు నన్ను అడిగాడు, మీరు క్యాబినెట్లో చేరాలి, బాగుంటుంది, స్టెబిలిటీ వస్తుంది. కాదు, నాకు దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి తప్ప ఇంకోటి కాదని చెప్పినప్పుడు ఆయన కూడా అర్థం చేసుకుని పూర్తిగా సహకరించారు. ఒకప్పుడైతే అబ్దుల్ కలాం విషయం కంటే ముందు అలెగ్జాండర్ గారిని రాష్ట్రపతిగా వారు ఎంపిక చేసినప్పుడు నేను ఆ విషయంలో డిఫర్ అయినప్పుడు కూడా మళ్ళీ అబ్దుల్ కలాం పేరు వచ్చినప్పుడు సపోర్ట్ చేసి ఆయనే మాట్లాడి, అంతేకాకుండా ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా పూర్తిగా కలిసి పనిచేసిన వ్యక్తి వాజ్పేయి గారు. డిఫర్ అయినా కూడా ఆ హుందాతనం, ఆ స్టేట్మెంట్షిప్ ఉండేది. అదే సమయంలో నాకు ఎప్పుడూ ఇబ్బందులు రాలేదు. నేను కూడా ఎప్పుడూ వ్యతిరేకించిన సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం ఆలోచించాం. ఏ మంచి సూచన ఇచ్చినా ఆయన ఇమ్మీడియట్గా అమలు చేసేవారు. పెద్దగా విభేదాలు అంటే అక్కడ రాలేదు. అప్పట్లో బీజేపీ వాళ్ళకంటే మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పార్టీ. అంటే ఆ రోజు ఆయనకు నా మీద ఒక అభిమానం. ఆ అభిమానానికి కారణం 29 మంది ఎంపీలు, 6 మంది బీజేపీ ఎంపీలు మన రాష్ట్రంలో గెలిచిన, 35 మంది ఉన్నా కూడా నేను ఎప్పుడు పదవులు అడగలేదు. పదవుల్లో చైర్మన్ ఆయన ఒత్తిడి తీసుకొచ్చినా నేను కాదు, వద్దని చెప్పి జెంటిల్గా నిరాకరించాను. దానిపైన ఆయన అభిప్రాయం ఏంటంటే, నేను పదవులు ఆకాంక్షించను, పదవులు కోరుకోం, అధికారం కోసం కాదు ఈ పార్టీ, ప్రజల కోసం అనేది ఒక విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఎప్పుడు నాకు గౌరవం ఇచ్చేవారు. ఆ గౌరవాన్ని కూడా నేను ఎక్కడ మిస్యూజ్ చేసిన సందర్భాలు లేవు. ఆయన ఇచ్చిన గౌరవాన్ని కూడా మళ్ళా ఏదైనా మంచి సజెషన్స్ ఉంటే చెప్పడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం, ఎక్కడికక్కడ ముందుకు పోయి. Today, the nation was a great statesman. He was 10 times Lok Sabha member and also 2 times as a non-Congress. He completed 5 years as Prime Minister. He gave stability. At that time, Telugu Desam Party was the major party to support NDA. Always he used to develop the nation. He is a great believer of national development. That is his commitment for the nation. Even during Kargil also, we have seen his statesmanship and also great fighting spirit. And at the same time, he brought so many reforms for the country. Telecommunication sector deregulation, open sky policy, greenfield airport, even national highways reforms. That is the result as on today. All these reforms has helped in building the nation in a big way. I had a very good rapport with him. And at the time, I never accepted any ministries. That is the respect he is having with me. What all good suggestions for national building he used to take and implement all those things. One-to-one personally also had a very good rapport, because there is an age difference between him and me, 26 years. At that time I was only young chief minister. Even then he used to give lot of respect and also value for my decision making and also my conviction. I was very happy. And at the same time, never we had any difference. Now, Government of India has announced 7 days mourning days. We are also declaring 7 days mourning days. Tomorrow morning I will go to Delhi to pay my homage and respect. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.